హింసించకుండా ఎందుకుంటారు? కాబట్టి వాళ్ళు వెంటనే లేచి, మహానుభావుడు, పెద్దవాడు, బ్రాహ్మణుడు, అగ్నిహోత్రుడు కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనని సర్వ విధములో పూజించారు. బ్రాహ్మణుడికి ఏమిటి ప్రీతో తెలుసా అండి? బ్రాహ్మణో భోజన ప్రియ. ఆయనకి భోజనం ఇష్టం. ఆయనకి భోజనం ఇష్టము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి భోజనం ఎందుకు ఇష్టమయ్యేటట్టు ఈశ్వరుడు చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఆయన తినేసి దాంతో కృతజ్ఞుడై వెళ్ళిపోయేవాడు కాడు. ఏమీ పని లేకపోతే ఆయన గుడిగట్టు మీద కూర్చుని అమ్నాయం చేసుకుంటాడు. ఎప్పుడు ఆ వేదమంత్రాలను అలా ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు సంతతము అవి చదువుతూ ఉండడం చేత ఆ వేదమంత్రములు ఎక్కడ వినపడతాయో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఆయన శరీరం ఎలా నిలబడాలి? అన్నము చేత నిలబడాలి. అందుకే బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకుని పెట్టమని చెప్తుంది శాస్త్రం. గోమయంతో అలకకుండా పెట్టకూడదు భోజనం. గోమయంతో శుద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఏదో 20 మంది భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు కట్టిన ప్రదేశం 10 మందికి సరిపోతుంది అనుకోండి. 10 మందికి పెట్టేసి మీరు తడిబట్టతో అలికితే ఎంగిలి ఉంటుంది అక్కడ. మళ్ళీ అక్కడ ఇస్త్రీ వేసి మళ్ళీ మిగిలిన 10 మందిని కూర్చోబెట్టారనుకోండి, ఇప్పుడు మీకు పుణ్యం రాదు. మీకింత క్రతువు చేస్తున్న బ్రాహ్మణుడికి మీరు పెట్టిన అన్నాన్ని వేదమంత్రంగా మార్చి మీ శ్రేయస్సు చూసే బ్రాహ్మణుడికి ఎంగిలి అన్నం పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తాడు. అందుకే అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే భోజనం పెట్టడం కాదు, భోజనం పెట్టడంలో మీరు ఎంత శ్రద్ధగా పెడతారో చూసుకోవాలి. గోమయం తెచ్చి జాగ్రత్తగా అలికి పెట్టాలి. నేను అందుకే ఇవాళ పొద్దున్న వెళ్ళిపోతూ కార్యకర్తల్ని పిలిచి చెప్పి వెళ్ళాను, మీరు గోమయం తీసుకొచ్చి నీళ్లలో కలిపి వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా భూశుద్ధి చేసి వాళ్ళకి భోజనం పెట్టండి. 10 మంది తర్వాత మళ్ళీ 10 మంది తింటే మళ్ళీ గోమయంతో అలికి పెట్టండి, తప్ప అలక్కుండా భోజనం పెట్టకండి వాళ్ళకని చెప్పారు. మీరు ఎంత మర్యాద బ్రాహ్మణుడికి ఇస్తారో అదే పూజ. దాని చేతనే దేవతలు ప్రసన్నులవుతారు. కాబట్టి ఇప్పుడు కృష్ణార్జునులు ప్రీతితో పూజ చేశారు. ఆయన్ని పూజ చేస్తే ఆయన అన్నాడు, ఏ నమిత భోజనుండ అహీనాగ్నిబలండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టు దోపుదు రేని సంతృప్తుడనగుదును ఏనట్లయినన్. నేను అమిత భోజనుండ. భోజనం విషయంలో సమస్త జీవకోటికి తృప్తి ఉంటుంది. అది ఒక స్థాయి దాటిన తర్వాత తినమన్నారు అనుకోండి, తినలేరు, ఇంకొద్దండి అంతకన్నా అంటారు. ఒక్క అగ్నిహోత్రుడు మాత్రం అమిత భోజనుడు, ఎంత తిన్నా తింటాడు ఆయన. కాబట్టి నేను అమిత భోజనుండ, ఎంతైనా తింటాను. అలా తినేవాడు మీకు దొరకద్దు మీ స్థాయికి. కాబట్టి నాలాంటి వాడికి పెడితేనే అదృష్టం. అహీనాగ్ని బలుండ, నా బలం తగ్గిపోవడం అన్నది ఉండదు. లోకంలో ఎక్కువ తినేస్తే బలం తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా అండి, ఇబ్బంది వస్తుంది. అలా తినకూడదు. ఆయన ఒక్కడే ఇలా ఉంటాడు, ఎంత తిన్నా బలంగా ఉంటాడు. ఆయన బలం క్షీణించదు. కాబట్టి అహీనాగ్ని బలుండ నాకు ఇష్టాన్నము సమ్మానముగా పెట్టుడోపుదురేని. నాకు భోజనం పెట్టడం అంటే ఎలా పెట్టాలో తెలుసా? ఏదో పనికి మాలిన వాడికి భోజనం పెట్టినట్టు పెట్టకూడదు. అది మహాభారతం అంటే. మహాభారతాన్ని చదివిన వాడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. నాకు పెట్టినప్పుడు సమ్మానముగా గౌరవించి పెడితే పెట్టు దోపుదురేని సుతృప్తుండనగుదును. నేను చాలా తృప్తిని పొందుతాను. తృప్తి పొందితే ఏం చేస్తాను? ఊరికే పోతుందా? ఆశీర్వచనం చేస్తాను, మీకు అమిత బలాన్ని ఇస్తాను, మీకు ఏదో శక్తిని ఇస్తాను. కాబట్టి పెడతారా నాకు అన్నం అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, తప్పకుండా. మీరు అడిగిన తర్వాత పైగా పెట్టకపోవడమా? ఏం కావాలి చెప్పండి, పెట్టేస్తానన్నారు. అంటే ఆయన అన్నాడు, ఆ ఖాండవనం తినేయాలని ఉంది నాకు. అంటే కాల్చేస్తాడు. ఆ ఖాండవనం కాల్చేయాలని ఉంది. దానికి అభ్యంతరం ఏంటి? మమ్మల్ని అడగడం ఎందుకు? మేము పెట్టేది ఏముంది అందులో, తినేసేయండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలా తినేలేక కాదు, అగ్ని నేను, నాకు ఆహారమ ఇంద్రు ఖాండవంబు దీని కాల్ప గడగి ఎగువ బడితి ముందర ఇంద్రు పంచిన మహాదారుణాంబుధర శతంబు చేత. ఇత పూర్వం నేను ఈ ఖాండవనాన్ని తిందామని అనేక సార్లు ప్రయత్నం చేశాను. కానీ ఆయన
బ్రహ్మాండమైనటువంటి 100 మేఘములను పంపించి వర్షింపజేస్తున్నాడు. ఆయన ఎందుకు అగ్నిహోత్రుడు తినకుండా చూడటం అంటే అక్కడ తక్షకుడు ఉన్నాడు, ఇంద్రుడి మిత్రుడు. మరి అగ్ని కాల్చేస్తే ఆయన సర్వభక్షకుడు, పాముని తినేస్తాడు. అందుకని ఎక్కడ తన మిత్రుడు కాలిపోతాడోనని, ఆయన ఇల్లు కాలిపోతుందోనని అగ్నిహోత్రుడు ఖాండవాన్ని తినకుండా ఆయన చూస్తున్నాడు. ఈయనకి ఖాండవనమే తినాలన్న పిచ్చెందుకు? లోకంలో ఉన్నాయిగా అవన్నీ తినచ్చుగా. అందుకని ఇంద్రుడు నన్ను తిననివ్వడు ఈ ఖాండవనాన్ని. ఎందుకు తిననివ్వడు అంటారేమో, తక్షకుడి కారణంగా నన్ను ఆ ఖాండవనానికి రానివ్వడు. నేను ఖాండవనమే తినాలని ఎందుకు అనుకుంటున్నానంటారేమో, మీకు ఒక కారణం చెప్తాను. శ్వేతకి వలన నాకు ఇబ్బంది వచ్చింది. శ్వేతకి వరద. శ్వేతకి అని ఆయన ఒక రాజర్షి. ఆయన అనేక యజ్ఞములు చేసేశాడు. ఇంకా అంతూ తెలియలేదు ఆ యజ్ఞాలకి. అన్ని యజ్ఞాలు చేశాడు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారండి? అలా నేతిలో సమిధ ముంచి నెయ్యి, హవిస్సు, హవిస్సు చెరు అంటారా, హవిస్సు నేతిలో ముంచి సమిధ, సరే పూర్ణాహుతి చేస్తే నేతి ధార పోసేస్తూ ఉంటారు. నెయ్యికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి మంచి తెలివితేటలు ఇస్తుంది, తేజస్సునిస్తుంది. అదే నెయ్యి ఎక్కువైపోయింది అనుకోండి, పిచ్చిదాహం పుట్టేసి ఆకలి మందగించేసి దానివల్ల తేజస్సు క్షీణించిపోతుంది. ఏదో యజ్ఞం అంటే ఓ యజ్ఞం అంటే తింటాను. అమ్మ బాబోయ్, ఆ శ్వేతకి లోకంలో ఉన్న నెయ్యంతా పట్టుకొచ్చి పోసేశాడు తినమని. నాకున్న వ్యసనం ఏమిటో తెలుసా? ఎంత నెయ్యి పోస్తే అంత నోరెత్తి తాగుతాను. అగ్నిహోత్రం గురించి మీరు చదవాలి నిజంగా. పురాణాల్లో హోమగుండంలో అగ్నిహోత్రం అంటే ఎలా ఉండాలో చెప్తారు. సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. సుహృతంబులయ్య శిఖులున్, అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి కుడి పక్కకి తిరుగుతోంది అనుకోండి, గొప్ప జయం కలుగుతోందని గుర్తు. అగ్నిహోత్రపు శిఖ పైకి లేచి ఎడం పక్కకి తిరుగుతోంది అనుకోండి, ప్రమాదం వచ్చేస్తోందని గుర్తు. ఎవరైనా చెయ్యి వేసేటప్పటికీ అగ్నిహోత్రం పైకి లేచిందనుకోండి, మహాత్ముడిని గుర్తు. ఎందుకో తెలుసా అండి? నువ్వు వచ్చావు, అగ్నిహోత్రం పైకి లేస్తోంది అన్నాడు. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా యజ్ఞవాటంలోకి వస్తూ ఉంటే అగ్ని పైకి లేచింది. వడుగా ఎవ్వరివాడవెవ్వడుగు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ అన్నాడు. నువ్వు నడిచి వస్తుంటే అగ్నిహోత్రం లేస్తోందయా యజ్ఞగుండంలోంచి, పైకి లేస్తోంది. అలా పైకి లేచిందంటే నువ్వు సామాన్యుడు కావు, మహాత్ముడవు, గొప్ప ఉపాసన బలం ఉన్నవాడివి. ఔపాసన అన్నది అగ్నికి సంబంధించింది. అది ఆడదానికి మగాడికి కూడా చెందుతుంది. మీతో చెప్పాగా, ఊక వేస్తుండాలి ఆడదని. కాబట్టి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్, అగ్నిలా పైకి లేచిందంటే శుభం జరుగుతోందని గుర్తన్నాడు. నాకు ఇవాళ ఈ అగ్ని పిచ్చి పట్టుకుంది. ఆ యజ్ఞం, ఆ అగ్ని పట్టుకున్నాను కదండి, ఏదో అరగంటలో అయిపోతుంది ఇవాళ ఉపన్యాసం అనుకున్నాను. ఇది అయ్యేటట్టు లేదు. ఈ అగ్ని అని వస్తే చాలు ఎటో వెళ్ళిపోతుంది ప్రసంగం. కాబట్టి నేను ఖాండవనమే ఎందుకు తినాలనుకుంటున్నానంటే, ఆ రాజర్షి ఎన్ని యజ్ఞాలు చేసేసి నాలో ఆజ్యధార పోసేస్తే ఆ నెయ్యంతా తినేసి నాకు అజీర్ణం పట్టుకుంది. పోనీ అక్కడతో ఆపాడు అనుకుంటున్నావా? 100 సంవత్సరముల సత్రయాగం చేస్తాను, మీరు అలాగే ఉందురు దీక్షలో అన్నాడు ఆ వచ్చిన ఋత్వికుల్ని. వాడు లేచి అన్నారు, నీకు బుద్ధి లేదయా, ఇదెక్కడ యజ్ఞాల పిచ్చి, ఎన్నాళ్ళయింది మేము మా కుటుంబాలు వదిలేసి. దీక్షితుడికి కొన్ని నియమాలు ఉంటాయి. యజ్ఞ దీక్ష తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళకూడదు. యజ్ఞ దీక్ష తీసుకున్నారనుకోండి, అదేంటి రామరావుపేటలో మా వాళ్ళు ఉన్నారంటే ఒకసారి వెళ్ళొస్తానని వెళ్ళకూడదు, దీక్షాభంగం అయిపోతుంది. అంటే ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దీక్షావస్త్రం తీసుకుంటే దీక్ష విడిచిపెట్టేసేంత వరకు ఊరు లోపలికి వెళ్ళకూడదు. అందుకే అర్జునుడి బభ్రువాహనుడు, రావయ్య మా అంతఃపురంలో కంటే కొడుకు, నేను దీక్షలో ఉన్నానయ్యా, నేను రాకూడదని వెళ్ళిపోయాడు ఆయన. దీక్షానియమమే. ఊళ్ళో బంధువులున్నా సరే ఊరు లోపలికి వెళ్ళకూడదు. దీక్ష ఎక్కడ తీసుకున్నాడో వాళ్ళు ఎక్కడ విడిదిచ్చారో అక్కడే ఉండాలంతే. దీక్ష అయిపోయాడు. నేను ఇంకో చోటి కాసేపు అలా వెళ్ళొచ్చేస్తానండి ఒకసారి అడగనకూడదు, వాళ్ళు అలా వెళ్ళమని అననకూడదు. ఆ పాపం ఈవికి వస్తుంది, ఇది విన్నట్టు ఉండాలంతే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మరి దీక్ష తీసుకున్న వాళ్ళు కదండి చేస్తారు యజ్ఞం. వీళ్ళప్పటికి ఎన్ని యజ్ఞాలు, పెళ్ళం పిల్లల్ని వదిలేసి పాపం వీళ్ళు ఇక్కడ కూర్చుని చేయిస్తూనే ఉన్నారు. పోన్లే బ్రాహ్మణం కదా, చెయ్యకపోతే ఎలాగాని
అన్నాడు. 100 సంవత్సరముల సత్రయాగం కూడా చేసేద్దాం, ఇది పూర్ణాహుతి అయిపోయింది కదా అన్నాడు వెంటనే. అంటే వాళ్ళు అన్నారు, నీకు నమస్కారం నాయన, నువ్వు క్షత్రియుడివి, మేము బ్రాహ్మణులం అయినా నీకున్నటువంటి ఈ యజ్ఞాల పిచ్చి అయ్య బాబో చాలా గొప్పది, ఇలా ఎవరు ఉండరు, మేం చేయలేము, మేమే కాదు ఎవడూ రాడు నీకు యాజ్ఞికం చేయడానికి, ఎవ్వడూ కూర్చోడు నీ దగ్గర, నువ్వు ఒక పని చెయ్యి, నీకు చెయ్యాలంటే విసుగు లేకుండా 100 ఏళ్ళు నువ్వు పోసేసే అగ్నిహోత్రం, నువ్వు చేసేసేటటువంటి హవిస్సు, నీకున్న సరదా తీరిపోవాలంటే పరమశివుణ్ణి పిలుచుకురా, ఆయనకు ఒకటికే బాసుని పెట్టేసి కూర్చుంటే మళ్ళీ పైకి లేవని అలవాటు ఉంది. ఎందుకంటే ఇలా కూర్చున్నాడు అనుకోండి, ధవలవర్షం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమీకం మృగయ పరశు పాణించారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఇప్పుడు సంటి పిల్లాళ్ళ ఇలా కూర్చుని ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై, ఆ పైన ఉన్న చంద్రవంక కరిగి అమృతం పడుతుంటే తన నుంచి కింది 2 చేతులతో చెంబులతో పట్టుకుని అవి పైకెత్తి మళ్ళీ తన మీద పోసుకుంటూ ఉంటాడు. అలాగే ఉంటాడు కూర్చొని తనలో తాను రమిస్తూ. ఆయనైతే చక్కగా వచ్చి కూర్చుని అబ్బో 100 ఏళ్ళు 2 ఏళ్ళైనా చేయిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. అంటే ఈయన అలాంటి బ్రాహ్మణుడు దొరికితే ఎంత చెయ్యొచ్చో చక్కగా యాగాలని వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయి శివదర్శనం అవద్దు 12 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన కోసం. 12 ఏళ్ళు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను చావకుండా ఉండాలన్నవాడు ఉన్నాడు లోకంలో, ఏమైనా వరాలు అడిగిన వాడు ఉన్నాడు. ఈయనేమడిగాడో తెలుసా అండి, స్వామి ఎవరినన్నా యజ్ఞం చేయించమని అడిగితే బ్రాహ్మణులు నీకు మేము చేయించమని వెళ్ళిపోతున్నారు, నా మీద కోపం కాదు, నేను అన్ని సంవత్సరాలు చేస్తాను బాబు, మీకు మేము చేయలేమండి అని వెళ్ళిపోతున్నారు, 100 సంవత్సరాల సత్రయాగం ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నచ్చితే ఇంకా దాన్ని పెంచుతాను కూడా, కాబట్టి ఇతర బ్రాహ్మణులు కూర్చోలేమంటున్నారు, మీరు వచ్చి అగ్నికంలో కూర్చుందరు, మీరు వచ్చి కూర్చుని పీటల మీద నాకు చేయించి పెట్టండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, ఇదేమిట్రా, నేను నీకు యాజ్ఞికం చేసి యజ్ఞం చేయించు, యజ్ఞఫల ప్రదాతని పరబ్రహ్మాన్ని నేనే మంత్రం చదవడం ఏమిటి? పైగా పరమశివుడు అసలు నిజానికి మంత్రం చదవలేడేమో అని నాకు అనుమానం. అదేమిటండి అలా అన్నారు అంటారేమో. నాకేం పరమశివుడు యొక్క సర్వజ్ఞతని ప్రశ్నించేంత ధూర్తుణ్ణి నేను కాను. శివుడంటే ఎవరో తెలుసా అండి, తనలో తాను రమిస్తూ మౌనంగా ఉండేవాడు. ఆయన బహిర్ముఖుడు అవడు అసలు. కాబట్టి ఆయన 100 ఏళ్ళు మంత్రాలు చదివితే ఎక్కడ కూర్చుంటాడు, ఆయన తనలో తాను రమిస్తాడు. ఆయన ఏదో మంత్రం చెప్పి ఆహాహా తనలో తాను రమిస్తూ ఉండిపోయాడు అనుకోండి, నా అవిష్టట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి గారి అభిషేకంలో అలా ఉండిపోవాలి. అందుకని నేను బాగుండదులేవా అలా కూర్చోవడానికి, కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చెయ్యి. ఋత్విజుడు అంటారు. ఋత్విజుడు అంటే కూర్చునేటటువంటి వ్యక్తి, కూర్చుని ఆ యజ్ఞం చేయిస్తాడు. నువ్వు 12 సంవత్సరములు అగ్నిని ఆరాధించు, నీకు దొరుకుతాడు అంటే ఆయన మళ్ళీ పాపం కూర్చుని ఆరాధన చేశాడు. చేస్తే పరమశివుడు ప్రసన్నుడై దుర్వాసో మహర్షిని పిలిచాడు. దూర్వాసుడు అంటుంటారు, దుర్వాసుడు కాడు, దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షిని పిలిచి పరమశివాంశ, ఆయన కూడా రుద్రతేజస్సు, ఆయన అన్నాడు, ఇతను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాట, నువ్వు ఋత్విజుడిగా కూర్చుండు అన్నాడు. ఆయన ఋత్విజుడిగా కూర్చుంటే ఎవడు చేయాలి. ఎందుకో తెలుసా అండి, స్వాహ అనేటప్పటికీ నెయ్యి లేదనుకోండి, లేచి చెంబులో నీళ్లు మీ మీద వంపి శపించి వెళ్ళిపోతాడు. ఆయన్ని సేవించినందుకే కుంతీదేవికి వరం ఇస్తే భారతం అంతా నడిచింది కర్ణుడు పుట్టి. కాబట్టి ఆయన ప్రసన్నుడైనా అలాగే ఉంటుంది, అప్రసన్నుడైనా అలాగే ఉంటుంది. కానీ ఈయనకి ఎంత శ్రద్ధో తెలుసా అండి, ఎంత సంతోషమో అసలు అలా కూర్చోవడం అంటే. అది జీవితంలో ఒక సౌభాగ్యం. అలా యజ్ఞం చేయడం, అలా హవిస్సివ్వడం, అలా జపం చేయడం, అలా కూర్చోవడం, అలా దీక్షా స్వీకారం చేయడం. నేను ఇన్ని వాజపేయములు చేశాను, ఇన్ని సోమయజ్ఞాలు చేశాను, ఇన్ని ఏదో అగ్నిష్టోమములు చేశాను అని 400 యజ్ఞములు వేదం చెప్పిందని చెప్తున్నారు పెద్దలు. 400 యజ్ఞములు చెప్పింది అని. కాబట్టి అది చేయడంలో అనురక్తి ఉండడం చాలా గొప్ప విషయం. అది సామాన్యం కాదు. సుబ్రహ్మణ్య శర్మ గారి మొహం చూడండి, పొద్దున్న నుంచి ఆ రామం గారిని ఎంత సంతోషపడిపోతున్నారు. అలా ఉండాలి యజ్ఞం చేసే బ్రాహ్మణులు అంటే. అంతేగాని దిగులుగా వీడోడు 3 అంటే 3కి వచ్చేస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు నెత్తి మీద ఎక్కి కూర్చుని ఇది ఎక్కడ ప్రారంభం ఇక్కడ ఒప్పుకున్నాం అని కాదు. ఎంత సంతోషం. యాగశాలే వాళ్ళు ఇల్లన్నంత పొంగిపోతున్నారు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు దొరకద్దండి, అదో భాగ్య విశేషం. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం అంటే. కాబట్టి దుర్వాసో మహర్షి కూర్చుని చేయిస్తానంటే పరమ సంతోషం అని కూర్చుని చేశాడండి. 100 ఏళ్ళు చేశాడు. 100 సంవత్సరములు చేసినప్పుడయ్యా ఆయన మంత్రము అలాగే చదివాడు, ఈయన సంతోషంతో నెయ్యి అలాగే పోశాడు. 100 ఏళ్ళు తాగాను నెయ్యి.
100 సంవత్సరములు ఎడతెరిపి లేకుండా నెయ్యి తాగేసి, అంతకుముందు యజ్ఞాల్లో తాగేసి, ప్రపంచం అంతా పెట్టింది ఒకెత్తు, ఒక్క శ్వేతకి నాకు పెట్టింది నెయ్యి ఒకెత్తు. ఆ నెయ్యి తిన్నందుకు గాను అజీర్ణం పట్టుకుంది, కాంతి క్షీణించిపోయింది. క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అసలు లోకానికంతటికి మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్. రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెడతారు, దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే పెడతారు, అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికే పెడతారు. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత నెయ్యి తినేశాను, అజీర్ణంగా ఉంది, మళ్ళీ యజ్ఞయాగాదుల్లో మళ్ళీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, దీనికి ఏదైనా విరుగుడు చెప్దురు అన్నాడే. మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు, ఆయన అగ్నిహోత్రుడు, తిన్నదంతా నెయ్యి, అది విరగాలంటే ఆయన అన్నాడు, బోలెడన్ని ఔషధులు ఉన్నాయి ఖాండవ వనంలో, అది తిని ఆ వనం అంతా తినేస్తే నీ అజీర్ణం పోతుంది అని ఆయన అన్నాడు. ఈ వ్యాధి ఒంట తీరదు, దివ్యౌషధయుక్తమైనది విజవనంబున్ హవ్యాసన భక్షింపు మహావ్యాధి శమంబు దాన నగునీకనినన్. ఈ మహావ్యాధి తగ్గాలంటే అదిగో ఇంద్రుడు రక్షించే ఆ ఖాండవ వనాన్ని తినేసేయి అన్నాడు. ఆయన పాపం 7 మార్లు ప్రయత్నించాడు తిందామని. 7 మాటలో ఆయన 100 మేఘాలు పంపించి వర్షం కురిపించేవాడు. చల్లారిపోయేది అగ్నిహోత్రం. ఇటు కడుపు బాధ తీరదు, ఎదురుగుండా మందుంది, వేసుకోవడానికి లేదు. కాబట్టి ఆయన మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా 7 మాటలు ప్రయత్నించానండి, అది తిందామంటే ఇంద్రుడు వర్షం కురిపించేస్తున్నాడు, అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నట్ట, ఏం చేయమంటారు మరి, ఎలా ఖాండవన దహించడం? ఆయన అన్నాడు, కంగారు పడకు, నరనారాయణులని గొప్ప మునులు, వాళ్ళిద్దరి అంశ భూమి మీదకు వస్తోంది, వాళ్ళు లోకాన్ని రక్షించడం కోసమే అవతారం తీసుకుంటున్నారు, కృష్ణార్జునులుగా వస్తారు. వాళ్ళిద్దరూ ఒకానొక సమయంలో ఖాండవవనం దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అదిగో ఈశ్వరుడి యొక్క ప్రేరణ, అందుకొచ్చారు వాళ్ళిద్దరు ఇక్కడికి. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, కృష్ణార్జునులు కాపు కాసి ఉండగా ఇంద్రుడు నిన్ను ఆ వనం తినకుండా చెయ్యలేడు, కాబట్టి వాళ్ళని ప్రార్థన చెయ్యి అంటే ఆయన వెళ్ళి ఆ కృష్ణార్జునుడి దగ్గరికి అందుకొచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఆ ఖాండవనం అందుకు తినాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి అదేమిటి తినేయడానికి అభ్యంతరం ఏమిటి, తినేసేయండి అంటే తినేయడం సాధ్యం కాదు, ఇంద్రుడు వచ్చి వర్షం కురిపిస్తాడు, ఇంద్రుడి నుంచి నన్ను రక్షిస్తారా, ఆ వర్షం పడకుండా కాపాడుతారా, మీరు అలా కాపాడితే నేను వెళ్ళి తినేస్తాను అంటే అర్జునుడు అన్నాడు, అది పెద్ద విశేషమేం కాదనుకోండి ఇంద్రుణ్ణి ఓడించడం, కానీ మేము ఏదో వేసవి విడిది అని వచ్చాం ఇక్కడికి తప్పించి ఇది మా పర్మనెంట్ రెసిడెన్స్ కాదుగా, మేము ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదుగా, ఇక్కడే మా ఆవాసం అయితే మాకు సంబంధించినటువంటి ధనస్సులు, బాణాలు, బాణతూణీరములు, ఖడ్గములు అన్నీ మా దగ్గర ఉంటాయి, ఏదో వేట కోసమని 4 వెదురు ధనస్సులు పట్టుకుని వచ్చాం, మా సంపద ఇక్కడ లేదు, అస్త్ర సంపద ఇంద్రప్రస్థంలో ఉంది, మరి ఎలా ఇప్పుడు ఇంద్రుడితో యుద్ధం అంటే తగినట్టుగా మానాలు వెయ్యాలి, ఈ వెదురు ధనస్సులు నా భుజముల యొక్క వేగాన్ని తట్టుకోలేవు, విరిగిపోతాయి, ఇంకోటి విరచక్కర్లేదు, నా భుజముల వేగాన్ని అవే తట్టుకోలేవు, కాబట్టి అదే కొంచెం బాధపడుతున్నాను, ధనస్సు అవి లేవే అన్నాడు. ఇది శ్రియమిచ్చేత్ హుతాశన, ఏది మీకు లేక అభ్యున్నతిని పొందలేకపోతున్నారో దాన్ని అగ్నిహోత్రుడు ఇచ్చేస్తాడు, అందుకని అగ్ని అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన అన్నాడు, మీకేం బెంగలేదు,